హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపలావణ్యేశ్వరి లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నారు కదా నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసుకుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. అను డెవిల్ అక్కకి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే మాయ తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అది డెవిల్కి తెలిసి రిసెప్షన్లో అడుగుతాడు. ఫీ కూడా పే చేస్తారు. ఏదో అర్జెంట్ కాల్ వస్తే వెళుతూ కూడా ఆవిడని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళారు అని చెప్తుంది రిసెప్షనిస్ట్. ఇంకా మన డెవిల్ మాయాకి టోటలీ ఫ్లాట్. ఇంకక్కడ నుండి జరిగిందంతా తెలుసుగా. పెళ్ళి, మాయా గన్తో రావడం, డెవిల్ ప్లాన్ ప్రకారమే మాయా మెడలో తాళి కట్టేయడం. ఇది వదిన జరిగింది. నిజంగా మీ లవ్ స్టోరీ సూపర్ ఉంది మరదలా. మరి ఆ ఏడుపు మొహం ఎందుకు? నువ్వేగా మా తమ్ముడికి ఫస్ట్ ప్రపోజ్ చేసింది అడుగుతుంది అను. అప్పటి వరకు బాల్కనీలో సీక్రెట్గా వింటూ నవ్వుకుంటున్న డెవిల్ కూడా మాయ ఏ ఆన్సర్ చెప్తుందా అని ఈగరల్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. అది అని మాయ అనేసరికి మాయా అను డోర్ ఓపెన్ చేయండి, లంచ్ చేసి 12కి లోపలికి వెళ్ళారు, ఇంకా రారేం, బయట నుండి పిలుస్తారు కల్పన. మాయ కంగారుగా లేస్తుంటే అను మాత్రం మెల్లిగా భారంగా లేచి అడుగులు వేస్తూ, మాయ కూల్, అమ్మ చాలా చాలా సాఫ్ట్, తనకి నేనెంతో నువ్వు కూడా అంతే, ఇంకా ఆల్రెడీ బామ్మ నీ పార్టీ అని చెప్పేశావుగా, ఇంకెందుకు టెన్షన్ అని నవ్వి ఇద్దరు మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తారు. పడుకున్నారా ఇంతసేపు? నొసలు ముడుస్తూ అడుగుతుంది కల్పన. లేదమ్మా, మాయాది తమ్ముడిది లవ్ స్టోరీ చెప్తుంటే వింటూ కూర్చున్నా. కల్పన ఏమనుకుంటుందో అని మాయా ఎక్స్ప్రెషన్ పెడితే కల్పన మాత్రం నవ్వుతూ, అయితే నేను అత్తయ్య మిస్ అయిపోయాం, మమ్మల్ని కూడా పిలవచ్చుగా మరి అంటుంది. సరేలే, చాలా లేట్ అయిపోయింది రండి అంటూ ఇద్దరిని బయటికి తీసుకువెళ్తుంది. వాళ్ళు వెళ్ళగానే డెవిల్ చాలాసేపటి నుంచి అక్కడే నించుని కాళ్ళు లాగి అప్పుడే మళ్ళీ రావట్లే అనుకుంటూ మాయా ఉన్న గెస్ట్ రూమ్లోకి వచ్చి బెడ్ పై కూర్చుని అంతవరకు మాయా చెప్పింది అలాగే తనకు మాత్రమే తెలిసిన కొన్ని ఫీలింగ్స్ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. మాయా, నీతో చిన్న పూజ ఉందిరా, ఇంకో గంటలో అందరూ వచ్చేస్తారు, వెళ్ళి రెడీ అవ్వు, కావాలంటే హెల్ప్కి అను ఉంటుంది అంటుంది కల్పన ఇద్దరికి కాఫీ అందిస్తూ. అది మొహమాటంగా అందుకుంటూనే మళ్ళీ పూజనా అని మాయా మొహం మాడిస్తే, తప్పదు, ఇదే లాస్ట్, నువ్వు ఫ్రెష్ అయ్యి త్వరగా వచ్చేస్తే పాయసం కూడా చేసి ప్రసాదంగా పెట్టాలి అంటారు. ఇంకేం చేసేది లేక ఆవిడ అంతలా ముద్దుగా చెప్తుంటే వాళ్ళ అమ్మ గుర్తు వస్తూ ఉంటారు మాయాకి. అయినా బయటపడకుండా అలాగే అంటూ కాఫీ తాగేసి మళ్ళీ అదే గెస్ట్ రూమ్లోకి వెళ్తుంది. అప్పటికే డెవిల్ బెడ్ పై హాయిగా వెళ్ళకిలా పడుకుని రెండు చేతులు తల కింద పెట్టుకుని సీలింగ్ వైపు చూసి నవ్వుకుంటూ ఉంటాడు. మాయా డోర్ క్లోజ్ చేసి వెనక్కి చూసి, హా, మీరేంటి ఇక్కడ అనగానే ఆ వాయిస్కి అజిత్ కూడా లేచి నవ్వుతూ తన వైపే వస్తూ, ఇప్పుడు కాదు, నేను వచ్చి ఆల్మోస్ట్ 3 hours పైన అయింది అంటూ కన్ను కొడతాడు. అంటే మేము మాట్లాడుకున్నవి అన్నీ వినేశాడా అని టెన్షన్ అవుతూ, ముందు మీరు వెళ్ళిపోండి, ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది టెన్షన్గా వెనక్కి నడుస్తూ. ఏం, ఎందుకు బాగోదు? ఇప్పుడు నువ్వు నా వైఫ్ బుజ్జమ్మా అని హస్కీగా చెప్తూ మాయా వాల్కి టచ్ అవ్వగానే అలాగే పిన్ చేసి హ్యాండ్స్తో లాక్ చేస్తాడు. ఒక్కసారిగా గుండె మళ్ళీ రేస్ స్టార్ట్ చేస్తుంది. మొహమంతా చిరాగ్గా పెట్టుకుని పక్కకి తిప్పుకుని చేతులతో తోస్తూ, అయితే మాత్రం నాకు ఇష్టం లేకుండా ఇలా మీ ఇష్టం వచ్చినట్లు అని మాట కంప్లీట్ అవ్వకుండానే ఇద్దరి లిప్స్ లాక్ అయిపోతాయి. ఎంత విడిపించుకుందామని చూస్తే అంత గట్టిగా పట్టు బిగించి ముద్దులో గాఢత కూడా పెంచేస్తూ ఉంటాడు. అని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ డెవిల్ భుజంపై కొడుతూ ఉంటుంది మాయా. అది డెవిల్కి ఇంకా మూడ్ని రప్పిస్తూ ఉంటే పెదాలని చిన్నగా కొరుకుతాడు. ఇంకా మాయా సైలెంట్ అయిపోతుంది. నడుము మీద గట్టిగా నొక్కుతూ, నువ్వు ఎంత రెసిస్ట్ చేస్తుంటే నాలో అంత లవ్ పెరిగిపోతుంది బుజ్జమ్మ అంటాడు అలాగే పెదాలని లీక్ చేస్తూ. ప్లీజ్
నన్ను బుజ్జమ్మ అని మాత్రం పిలవకండి అంటుంది చిన్నగా, కళ్ళ నుండి నీరు కారుతూ ఉంటే. అవునా, అయితే నన్ను గారు, అండి, మీరు లాంటివి కాకుండా ఇందాక మా అక్కతో చెప్పినప్పుడు ఎంత ఫ్రీగా చెప్పావో, నాతో కూడా అలాగే ఉండి అలాగే పిలువు. నేను ఉన్నప్పుడు స్పెషల్గా మర్యాద ఏం అవసరం లేదు నాకు అంటుంటే నాలుకతో పెదవి చివర రాస్తూ ఉంటాడు. గట్టిగా కళ్ళు మూసుకుని చేతులతో ఇంకా తోస్తూనే ఉంటుంది. ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని ఇంకా తప్పక అలాగే ఉండి, అలాగే అజిత్ అని పిలుస్తాను అనడం లేదు లేటు. మళ్ళీ కసిగా పెదాలని కొరుకుతూ, నిన్నే కదా అలా పిలిచినందుకు పనిష్మెంట్ పడింది, మళ్ళీ పేరు పెట్టి పిలుస్తావా, డెవిల్ గారు అని వద్దు అంటూ అజిత్ కూడా వద్దు అంటూ ఉంటే ఇంకేం పిలవాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది. ఆ కళ్ళు చూసి చిన్నగా నవ్వుతూ, డెవిల్ చాలు, బయట అజిత్ చాలు, ఎక్కడ గారులు బూరులు వద్దు అని కస్మని పంటిని కింద పెదవిని దించేస్తాడు. అమ్మా అని అరుస్తూ బాధతో గట్టిగా తోస్తుంది. అప్పటికే కంటి నుండి నీళ్లు వస్తూ ఉంటే పెదవి మీద మంటగా అనిపించింది. చూస్తే బ్లడ్ వస్తూ ఉంటుంది. నువ్వు నిజంగా డెవిల్వే, ఉక్రోషంగా అంటుంది ఆ బ్లడ్ చూసి. ఎస్, నేను నిజంగా డెవిల్ని అని మళ్ళీ లాగి ఆ బ్లడ్తో పాటు పెదాలను కూడా చప్పరించి చెవి దగ్గర అలా తడి పెదాలతో రాస్తూ, నీకు మాత్రమే డెవిల్ని, నీ డెవిల్ని అంటూ ఫుల్ మూడుతో చూస్తున్నట్లు చూసి నవ్వి, నైట్కి రెడీగా ఉండి బేబీ, నిన్నేం పిలవాలో మన ఏకాంతంలో హాట్గా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుందాం అనేసి ఫాస్ట్గా మళ్ళీ బాల్కనీ నుండి దూకి వెళ్ళిపోతాడు. సుడిగాలి వచ్చి వెళ్ళిన ఫీలింగ్ పాపం మాయా పాపది. చా, వాడు అలా కిస్ చేస్తున్నా ఏం చేయలేకపోతున్నా. ఇప్పుడు పాయసం చేయాలి అన్నారుగా ఆంటీ, అందులో ఎలుకల మందు కలిపేసి పడతాను, దెబ్బకి కుడితిలో పట్ట ఎలకలా దొర్లి దొర్లి చేస్తాడు డెవిల్ గాడు అని ఇంకో 4 కూడా యాడ్ చేసుకుని తిట్టి అలాగే వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. ఆల్రెడీ కల్పన ఇచ్చిన సింపుల్గా ఉండే డార్క్ గ్రీన్ పట్టు చీర, సింపుల్గా ఉండే నగలు పెట్టుకుని బయటికి వస్తుంది మాయా. రూమ్ నుండి రాగానే అక్కడే హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్న కల్పన, అను, రాజీ, బామ్మ మాయని అలా చూసి నోరు తెరుచుకుని అలానే చూస్తూ ఉండిపోతారు. తెల్లగా అచ్చం బొమ్మలా ఉండే ఆ డార్క్ గ్రీన్ తనకి బాగా నప్పి సన్నగా సన్నజాజి తీగలా నడుస్తూ వస్తుంది. కల్పన లేచి నవ్వుతూ వెళ్ళి చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తూ దిష్టి తీస్తుంది. తానెవరో అసలు ఎందుకు వచ్చిందో తెలియకపోయినా అంతలా నమ్ముతూ ప్రేమ చూపిస్తూ ఉంటే తన ఫ్యామిలీ అందరూ ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు మాయకి. తప్పు చేస్తున్నానా అని ఒక్క క్షణం అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే తనకి జరిగినవి గుర్తొచ్చి, లేదు, వీళ్ళంతా ఎంత మంచివాళ్ళైనా ఆ డెవిల్ మాత్రం నిజంగా డెవిల్, వాడికి ఎలా అయినా బుద్ధి చెప్పే తీరాలి అనుకుంటుంది. రామాయ, ఇప్పటికే లేట్ అయింది, పంతులు గారు వచ్చేస్తారు, అన్నీ రెడీగా ఉన్నాయి అని తనతో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వంశపార్యపరంగా చేస్తూ ఉన్న అమ్మవారి పూజ చేయించడానికి అన్నీ రెడీ చేసి ఉంచుతుంది కల్పన. అమ్మవారికి స్వయంగా నీ చేతితో చేసిన పాయసమే పెట్టాలి, ముందు అది చేసేసి పూజ స్టార్ట్ చేయొచ్చు పదా అంటూ కిచెన్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఏవి ఎక్కడ ఉన్నాయో అన్నీ చూపించి పక్కనే నిల్చుని ఏవి ఎంత క్వాంటిటీలో వేయాలో చెప్తుంటే త్వరగానే ఫినిష్ చేస్తుంది మాయా. అది ఒక చిన్న బౌల్లోకి సపరేట్గా తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పంతులు గారు చెప్తుంటే పూజ చేస్తుంది. అదంతా అయ్యాక టైం 6 అవుతూ ఉంటే మళ్ళీ హాల్లోకి వస్తారు కల్పన, మాయా. హాల్లో ఎదురుగా అను, రాజీ ఒక పక్క, ఇంకో పక్క వసంత్, అజిత్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు ముందు వరకు చిన్న న్యాప వేసి ఫ్రెష్ అయి వచ్చిన డెవిల్ మాయాని అలా చూసి చూపు కూడా తిప్పుకోలేక అలాగే చూస్తూ ఉండిపోతాడు. వసంత్ మాత్రం మాయా వచ్చేసరికి మొహం చిరాగ్గా పెట్టుకుని మొబైల్ చూస్తూ ఉంటే డెవిల్ని అను చూసి నవ్వుకుంటూ రాజీబామ్మకి కూడా చూపించి నవ్వుకుంటూ ఉంటారు. మాయా చూసి, బాబోయ్, ఆ నోరేంటి అంతలా తెరిచాడు, దేవుడా, నా ఈ కోరికని ఇమ్మీడియట్గా నెరవేర్చేసి దోమలు ఈగలు ఆ డెవిల్ గాడి నోట్లోకి ఇప్పుడే దూరిపోయి గొంతుకి అడ్డం పడి ఇప్పటికిప్పుడే చచ్చిపోవాలి దేవుడా అని ఎక్కడ ఉందో కూడా మర్చిపోయి పెట్టి కళ్ళు మూస్తూ ఉంటే
అయ్యో మాయా, పూజ అయిపోతుందిలే, ఇంకా ఎందుకు ఆ మంత్రాలు అని అనునే మాయ చెయ్యి పట్టుకుని లాగుతుంది. ఓహో, నా కోరికల లిస్ట్ చదువుకుంటూ ఉంటే మంత్రాలు అనుకుంటుందా? ఇహిహి అని పాయసం ఇష్టం అంటగా వదిన, ఉండి తెస్తాను అని మళ్ళీ కంగారుగా కిచెన్లోకి పరిగెడుతుంది మాయా. డెవిల్ కూడా అందరూ నవ్వుతూ ఉంటే చూపు తిప్పుకొని ఫోన్ వచ్చినట్లు హలో అనుకుంటూ పక్కకు వెళ్ళిపోతాడు. రాజీబామ్మ ఓరగా వసంతనే చూస్తూ, చూసావా కల్పన, నా మనవరాల్ని నేను అన్నట్లు తనే మన అజిత్కి సరైన జోడి, మన ఫ్యామిలీకి కూడా మంచి కోడలు అనిపించుకుంటుంది. ఇంతసేపు పూజ చేసి అలసిపోయినా వచ్చి ఖాళీగా కూర్చోకుండా మన కోసం పాయసం తెస్తాను అనుకుంటూ వెళ్ళింది. ఇదే వేరే అమ్మాయి అయితే మన స్టేటస్ చూసి వచ్చిన పనులు కూడా చేయడం మానేసి మన పక్కనే దర్జాగా కూర్చుని మెయిట్స్తో చేయించేది. మాయాకి నిజంగా పెద్దలంటే రెస్పెక్ట్ కూడా ఉంది, ఏమంటావ్ అని కళ్ళు ఎగరవేస్తూ నిజమే అన్నట్లు వసంతని చూస్తూ తలాడిస్తుంది కల్పన. అనుకి చూచాయిగా విషయం అర్థమయ్యి నవ్వుకుంటుంది. అదంతా దొంగచాటుగా వింటున్న డెవిల్ మాత్రం మళ్ళీ ఇంకొకసారి మాయలో పడిపోతాడు. స్టేటస్ అనేది పుట్టిన నుండి ఉండాలి, అప్పుడే ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. ఇలాంటి అలగా జలానికి మేడ్స్తో పని చేయించుకోవడం కూడా రాదు. తన కోసం నువ్వు చెప్తున్నావా అమ్మా? అయినా ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్ఫన్కి అంతకన్నా ఇంకేం తెలుస్తుంది? ఏ రోడ్ సైడ్ పెరిగిందో మొహం అంతా అసహ్యంగా పెట్టి అంటాడు. డాడ్, మీకు ఆల్రెడీ చెప్పాను, నేను తనని లవ్ చేస్తున్నా, అలాగే తను కూడా నన్ను లవ్ చేస్తుంది. నా లైఫ్ తను, అండ్ ఇప్పుడు తను నా వైఫ్ కూడా. మళ్ళీ అలా అనొద్దు. మీతో ఇప్పటి వరకు ఎప్పుడు ఏం అనలేదు, ఏం చెప్తే అదే చేశాను. బట్ పెళ్లి విషయంలో కూడా నా డెసిషన్ వద్దు అంటే హౌ రెడిక్యులస్ ఇట్ ఈస్. ఇంకోసారి అలా అంటే మాత్రం నిజంగానే నేను మీతో కూడా రూడ్గా మాట్లాడాల్సి వస్తుంది డాడ్ అనగానే కల్పన అజిత్ వద్దు అంటూ వెంటనే చేయి పట్టుకుంటుంది. వసంత్ కూడా ఏదో అనేలోపు ప్లీజ్ డాడ్ అంటుంది అను. ఇంకా వసంత్ వాళ్ళు ముందు ఎందుకులే అని ఆగిపోతాడు. అందరూ ఒక్కసారిగా సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కిచెన్లో ఏమవుతుందో చూద్దామా? ఉఫ్, డెవిల్ ఇప్పుడు చెప్తా నీ పని. నా మీద బాగా లవ్వు కొవ్వు అంటున్నావు కదా, ఇప్పుడేం చేస్తావో చూడు అంటూ పెద్ద ట్రే తీసుకుని అందులో వైట్ పింగాణి కప్పులు పెట్టి ఒక్కో దాంట్లో పాయసం వేసి ఒక్క కప్పులో మాత్రం స్పెషల్గా చేత్తో పట్టుకుని తిప్పుతూ అదో రకంగా చూస్తూ కన్నింగా నవ్వుతూ, అసలు యాక్చువల్గా వీడికి పాయసంలో పంచదార కాదు పాయిజన్ కలపాలి, కానీ ఇక్కడ అది దొరికి చావదుగా. ఈసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చుంచుకోవాలి. అందుకే అంతవరకు ఈ సాల్ట్తో అడ్జస్ట్ అవ్వు డెవిల్ అని డెవిల్ మీద కోపంతో షుగర్ బదులు సాల్ట్ కలుపుతుంది మాయా. అది మళ్ళీ ట్రైలో పెట్టగానే ఏం చేస్తున్నావు మాయా? వెనక నుండి అను గొంతు విని ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మాయా. ఏం ఏం లేదు వదిన, పాయసం, అందరికీ పాయసం అని తడబడుతూ ఉంటే నువ్వే కదా చేసావు, యమ్మీ, చూడడానికి భలే ఉంది, పద నేను తెస్తాను అంటూ ట్రే అందుకుంటుంది. వదిన, నేను నేను తెస్తాను అంటూ తీసుకుంటూ ఉంటే ఏం కాదులే, నువ్వు వాటర్ పట్టుకునిరా, ఇదేమంత బరువు లేదులే అనుకుంటూ ఆ ట్రేతో హాల్లోకి వెళ్ళిపోతుంది అను. దేవుడా అనుకుంటూ మాయ కూడా అనుతో వాటర్ బాటిల్ పట్టుకునే టెన్షన్గా హాల్లోకి నడుస్తుంది. అను చేతిలో ట్రే చూడగానే కల్పన లేచి అందుకుని మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టి నవ్వుతూ అనుకి మాయాకి కూడా కూర్చోండి అంటుంది. మాయా కూర్చుని అందులో ఏ బౌలని మెడ దగ్గర గోక్కుంటూ తీక్షణంగా చూస్తుంటే ఎవరు అందించకుండానే రాజు ఒక బౌల్, అను ఒక బౌల్ తీసుకుని నోట్లో ఒక స్పూన్ పెట్టుకుంటారు. బాబోయ్, నాకేం తెలీదు అని అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది మాయా. 5 సెకండ్లైనా ఏ సౌండ్ రాకుండా ఉంటే ఒక కన్ను తెరిచి చూస్తుంది. చక్కగా లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు అను రాజీ. వెంటనే గుండె మీద చేయి వేసుకుని అమ్మయ్యా అనుకుంటుంది. అదంతా ఫోన్ మాట్లాడుతూ పక్కనే ఉన్న డెవిల్ అనుమానంగా 2 కనుబొమ్మలు దగ్గరికి చేసి చూస్తూ ఉంటాడు. కానీ మాయ ఏం చేసిందో అర్థం కాదు. అజ్జు, రా పాయసం తిందువు గాని అని కల్పన పిలిస్తే అదే ఫేస్తో వచ్చి మాయనే చూస్తూ ఒక ఐబ్రో అప్ చేస్తాడు.
నేను నేను నేనిస్తాను అంటూ కప్స్ అన్ని అయోమయంగా చూస్తూ అన్ని కప్పుల్లో కంటే ఎక్కువ వాటరిష్గా ఉన్న కప్ తీసి ఇస్తుంది డెవిల్కి మాయ. అంటే ఆల్రెడీ పాలు ఉండి సాల్ట్ కూడా వేశాక ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది కదా అని ప్రాక్టికల్గా థింకింగ్ అనమాట పాపాది. అనుమానంగానే కప్ అందుకుంటాడు. కల్పన కూడా ఒకటి తీసుకుని నువ్వు కూడా తిను మాయా అని ఇంకో కప్ అందిస్తుంది. అలాగే మేడం అనబోయి మాయా అని కల్పన చిన్నగా కోపంగా చూస్తే సారీ సారీ అత్తయ్య అంటూ తీసుకుంటుంది. కానీ తినకుండా డెవిల్ ఫేస్ ఫీలింగ్స్ని చూస్తుంటే చక్కగా ఒక్కో స్పూన్ తీసుకుని తినేసి మాయ తినేలోపే మొత్తం ఖాళీ చేసి నైస్ అంటాడు చిన్నగా. కల్పన కూడా తిని మాయా చాలా బాగుంది అంటుంది. బాగుందా? అయితే నా కప్ అని చేతిలో చూసుకుని మొహం అదోలా పెడితే నో డౌట్ ఇదేదో చేసినట్లుంది అని డెవిల్ సీరియస్గా చూస్తాడు. తిను మాయా, మనం ముగ్గురం అలా సరదాగా బయటకు వెళ్దాం అంటుంది అను. ఇప్పుడా అంటుంది మాయా. అవును మాయా, ఒకసారి అలా వెళ్ళిరండి. అను వచ్చినప్పుడు ప్రతిసారి అజిత్ అను ఇద్దరు అలా సరదాగా వెళ్తూ ఉంటారు అనేసి అక్కడి నుంచి లేస్తుంది కల్పన కిచెన్లోకి వెళ్ళడానికి. నేను వస్తాను అని అదే కప్తో లేచిపోయి 2 అడుగులు వేస్తుంది. అప్పుడే వసంత్ వచ్చి ట్రేలో లాస్ట్గా మిగిలిపోయిన కప్ అందుకుని నోట్లో స్పూన్ పెట్టుకోవడం, యాక్తూ అనడం అన్నీ జరిగిపోతాయి. అందరూ షాక్ అయి చూస్తే మాయకి గుండెలు జారిపోతాయి. శరత్, నువ్వు చెప్పింది నిజమేనా కంగారుగా అడుగుతాడు అరుణ్. అవును భయ్యా, నిజం. ఆ డిఎస్పికి మన శ్యామ్ గురించి అంతా తెలిసే అలా చేశాడు అని అనుకుంటున్నా. లేదంటే నేను రేణు చూసాంగా, వాడు అసలు మన శ్యామ్ వైపు కూడా చూడనే లేదు. తనేమో మేము వద్దు అంటున్న పిచ్చి ప్లాన్స్ వేసింది. ఇప్పుడు వాడి దగ్గరే ఇరుక్కుపోయింది. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేశాను కానీ తనని తీసుకురాలేకపోయాను బాధగా అంటాడు శరత్. నేను నిన్న శ్యామ్తో మాట్లాడాను. ప్రజెంట్ అయితే ఆ అజిత్ తనని ఏ ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పింది. కానీ మనం వెళ్ళి ఎలా అయినా శ్యామ్ని తీసుకువచ్చేయాలి అంటాడు అరుణ్. కానీ భయ్యా అని శరత్ డల్గా రేణునే చూస్తాడు. ఏమైంది అని అరుణ్ అడిగితే మాతో శ్యామ్ కూడా వచ్చేస్తుంది అనుకుని మేము అమెరికాకి టికెట్స్ బుక్ చేసుకున్నాం. నేను ఇంకో 5 డేస్లో అక్కడ జాబ్లో జాయిన్ అవ్వాలి. మిస్ అయితే ఇంకేం ఉండదు నిరాశగా చెప్తాడు. వాళ్ళ పొజిషన్ అర్థమయ్యి ఇట్స్ ఓకే శరత్, మీ ఇద్దరు శ్యామ్ని ఇప్పటి వరకు బాగా చూసుకోవడమే రిస్క్తో కూడిన పని. అయినా హెల్ప్ చేశారు. ఇప్పుడు మీ కెరియర్ వదిలేసి మరి అంటూ ఆగి వద్దు, నేను చూసుకుంటాను. మన శ్యామ్కి పిచ్చి కాకపోతే ఒకతే ఏం చేద్దాం అనుకుంటుంది అని విసుగ్గా ఎవరికో కాల్ చేస్తూ ఉంటాడు అరుణ్. అంటే అరుణ్ హైదరాబాద్ వస్తాడా? ఏమైంది అండి? కిచెన్లోకి వెళ్ళబోతూ వసంత్ అలా అనేసరికి మళ్ళీ వచ్చి కంగారుగా అడుగుతుంది కల్పన. ఛీ, ఏంటి అసలు ఇది ఇలా ఉందేంటి అంటాడు ఇంకా నాలుక మీద ఉప్పు తగులుతూ ఉంటే. మాయ మాత్రం చేతిలో కప్పు వణుకుతూ ఉంటే భయంతో చెమటలు పట్టి అలాగే చూస్తుంటుంది. అది మిగతా వాళ్ళు చూడకపోయినా డెవిల్ చూసేసి డాడ్ పాయసం అది కప్పు బాగాలేదేమో అందుకే అలా అయ్యింది, వాటర్ తాగండి అని బాటిల్ ఇచ్చి మామ్ ఇంకొక కప్లో తీసుకురా, డాడీకి అసలే ఇష్టం కదా పాయసం అంటే అంటాడు. వాటర్ తాగి నోనో నాకేం వద్దు అనేసి అది మాయా చేసింది అని ఆల్రెడీ ముందే అక్కడ అందరూ అనుకున్నారు కాబట్టి మాయనే ఒకసారి కోపంగా చూసి వెళ్ళిపోతాడు వసంత్. రాజీ కల్పన అను ఏమైందా అని చూస్తూ ఉంటే అను మాయ ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోండి, అలా బయటికి వెళ్ళి వద్దాం అంటాడు అజిత్. మాయా ఆ కప్ అక్కడే పెట్టేసి ఫాస్ట్గా ఆ గెస్ట్ రూమ్లోకి పరుగు పెడితే అను తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎవరు చూడకుండా పాయసం కప్ పట్టుకుని మాయా రూమ్లోకి వెళ్తాడు డెవిల్. నెక్స్ట్ పార్ట్లో అయ్యో బేబీ, నువ్వు పాయసం తిననే లేదు కదా, అందుకే తీసుకువచ్చాను. అది ఎవరు చూడలేదేమో కానీ నేను చూశానుగా. నాకొద్దు, అలాంటి ఎలా అని బుగ్గలు నొక్కి నోట్లోకి బలవంతంగా స్పూన్ పెడతాడు డెవిల్. మాయా తర్వాత ఏం జరిగిందో చూడాలి అంటే మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ మాకు అందించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వస్తున్నాం. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.